నెక్స్ట్ మీ ఇద్దరిని కూర్చోబెట్టి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేయాలి. బయటకు వచ్చిన తర్వాత చాలా స్టోరీ ఉంది. చాలా ఉందమ్మా, చాలా ఉంది. సో అది అయిపోయిన తర్వాత మార్నింగ్ షూట్, ఆ అమ్మాయి కాస్ట్యూమ్ వేసుకొని దిగుతుంది. లిటరలీ మేము ఇట్లా చూస్తున్నాం, అమ్మా అనిపించింది నాకు. ఖతం, పాట మాత్రం నెక్స్ట్ లెవెల్ అయిపోతుంది అని చెప్పేసి ఆ కాస్ట్యూమ్ చూసిన తర్వాత మేము డిస్కస్ చేసుకుంది ఒక 100 millions అండి. ఈజీగా పాట వైబ్ బాగుంది, కాస్ట్యూమ్స్ బాగున్నాయి. తర్వాత నేను కూడా డిఫరెంట్ లుక్ లో ఉన్నా. ఆ వైబ్ అంతా అర్థమైపోతుంది. ఒక 100 million అని చెప్పి మాట్లాడుకున్నాం అంతే. సాంగ్ షూట్ 1 day లో కంప్లీట్ చేసాం. 1 day లో కంప్లీట్ అయిపోయింది. దాని ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అయింది, అమౌంట్ ఎంత వచ్చింది చెప్తాను. అయిపోయిన తర్వాత మా కళ్యాణ్ గారికి వచ్చినాం, చూపించాం. అదిరిపోయింది, అసలు మామూలు లేదన్నాడు. కట్ చేస్తే ఎండింగ్ కొంచెం ఏదో ఫుల్ఫిల్ కాలేదు, అంతంత మాత్రమే ఉంది. కొంచెం చూడండి అని చెప్పేసి మాకు చెప్పాడు. అమౌంట్ ఖర్చు అయినా పర్లేదు కానీ చూడండి, ఇంకొకసారి రీషూట్ పెట్టుకొని అన్నాడు. కట్ చేస్తే సరే అన్న అని చెప్పేసి ఆగినాం. సరే ఫస్ట్ అయితే ప్రోమో అయితే రిలీజ్ చేద్దాం, తర్వాత సంగతి అని చెప్పేసి ప్రోమో రిలీజ్ చేసాం. ప్రోమో రిలీజ్ అయిన తర్వాత అండ్ ఆ రీల్ పెట్టిన తర్వాత, ఆ షూట్ అప్పుడే రీల్ పెట్టాం మేము. జమ్ములు వెళ్ళిపోయింది అది. 1 day లో 1 million కొట్టింది రీల్. అమ్మా షాక్ మేము. ఓకే, ఇంకా అక్కడ నుంచి కంటిన్యూగా ప్రోమో రిలీజ్ అయిన తర్వాత 4 days లో 1 million, 15 days లో 5 millions. సో అట్లా అది వైరల్ అవుతుంది. ఇంకా కట్ చేస్తే మాకు కూడా అనిపిస్తుంది, అమ్మా ఇది ఘోరం వైరల్ అవుతుంది, దీన్ని మంచిగా చేద్దామని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ షూట్ పెట్టుకొని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి టీం మొత్తం ఇంకొంచెం ఎక్కువ మందిని పెట్టుకొని జగిత్యాల వెళ్ళిపోయినాం. జగిత్యాల్లో సెకండ్ డే షూట్ చేసేసాం, అంతా అయిపోయింది. నైట్ 2 o'clock వరకు ఎడిటింగ్ అయిపోయింది, రఫ్ ఎడిటింగ్. మా ప్రొడ్యూసర్ గారు దగ్గర నుండి చేయించారు, శేఖర్ వైరస్ మాస్టర్లు అంతా. హరీష్ పటేల్ అన్న డిఓపి దానికి. నాకు తెలిసి హరీష్ అన్న అంత అన్ని సాంగ్స్ చేశాడు, ఆ సాంగ్ లో మమ్మల్ని చూపించినట్టు నాకు తెలిసి ఎవరిని చూపించాలి. అంత బాగా చేశాడు, అంత ఇంట్రెస్ట్ గా చేశాడు ఆ సాంగ్ హరీష్ అన్న. కట్ చేస్తే ఎడిట్ అయిపోయింది. ఆదర్శ్ పటేల్ దానికి ఎడిటర్. సో అది అయిపోయిన తర్వాత మేము వెళ్ళి లిటరల్ మమ్మల్ని పిలిచారు, చూడండి ఒకసారి అని. చూసాం. కట్ చేస్తే ఏం మాటలు వస్తలేవు అసలు. ఏంది పాట, అసలు ఏంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది, అమ్మో అనిపించింది. కట్ చేస్తే మనం మాట్లాడుకున్న ఎస్టిమేషన్ రాంగ్, ఇది 200 million అని చెప్పిన. కట్ చేస్తే అసలు దొరకదు పాట, నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది అని చెప్పిన. మా ప్రొడ్యూసర్ గారు కూడా ఫుల్ హ్యాపీ. అంటే లైక్ అప్పటికే కొంచెం నేనే బాధపడుతున్నా, అమ్మో 5 లక్షలు అయిపోయింది, 5 లక్షలు అయిపోయింది ఈ పాటకి, ఏమవుతుందో అని భయం నాకే. ఆయనేమో ఫుల్ చిల్లు, అసలు టెన్షన్ పడకు, అసలు ఏం టెన్షన్ పడకు, నీకు తర్వాత అర్థమవుతుంది అని అన్నాడు. సరే ఓకే మీరు చెప్పారు కాబట్టి ఓకే. కట్ చేస్తే సాంగ్ రిలీజ్ అయిపోయింది. సాంగ్ రిలీజ్ అయింది, అప్పటికే వరల్డ్ వైజ్ గా రీల్స్ స్టార్ట్ అయిపోయాయి. వరల్డ్ వైజ్ గా అందరూ కంగ్రాట్స్. ఇంటర్వ్యూలు, న్యూస్ ఛానల్స్. కట్ చేస్తే చాలా మంది, ఇక్కడ చెప్పుకోవాల్సింది ప్రభా గారు కూడా సింగింగ్, ఆమె వాయిస్ దీనికి చాలా ప్లస్ అయింది ఆడియోలో, నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ రిలీజ్ అయిన తర్వాత ఖాళీ 1 day 1 million మా టార్గెట్. #1 రావాలి, యూట్యూబ్ లో. అది అనుకోలేదు, 1 day 1 million టార్గెట్ మాది. కట్ చేస్తే 1.5 million 1 day లో, 1.5 million ఫాస్టెస్ట్ వ్యూస్ రాను బొంబాయికి రాను ఫోక్ ఇండస్ట్రీలో. అండ్ 1 day #1 #1 కి వచ్చేసింది. ఇక మా సంబరాలు, మా సెలబ్రేషన్ ఖతం. ఇక అమ్మో ఘోరం హ్యాపీ అసలు. ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంకా కట్ చేస్తే అది మెల్లిగా వెళ్తుంది, అంటే లైక్ అది వెళ్తుంది 5 days లో 20 millions ఎంత దాటిపోయింది. డేకి 3 million పోతుంది, lakhs లో పోయినట్టు millions లో పోయింది. 3 million పోతుంది డేకి. షాక్, మేము స్టన్ అయిపోయినాం, ఏంది ఇది అమ్మో అనుకున్నాం. మీ ఇద్దరు కాంబినేషన్ మేబీ లక్కీ చామ్ కలిసి వచ్చినట్టుంది. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా నేను బిగ్ బాస్ కి వెళ్తున్నా, నేను ఇంత ప్రశాంతంగా ఉన్నా అండ్ నా లైఫ్ ఇంత హ్యాపీగా ఉంది అంటే బికాస్ ఆఫ్ రీజన్ వల్లి గారు. నా లైఫ్
నా లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసేసాడు. సరే, ఇప్పటి వరకు మీరు ఆయనకి డైరెక్ట్ గా ఏదైనా చెప్పాలి అనుకుని చెప్పలేకపోతే ఈ షోలో ఇప్పుడు ఆయన కూడా పక్కనే ఉండి చూస్తున్నారు కాబట్టి ఈ షో నుంచి ఆయనకి ఏదైనా చెప్పండి. ఈ షో నుంచి అంటే లైక్ చెప్పడానికి ఏమి ఉండదండి, చెప్తే అది వేస్ట్. మనం ఎప్పుడు కూడా నా లైఫ్ లో నేను ఎక్కడికి వెళ్ళినా ఏడా ఉన్నా ఆయన ఉంటాడు. అదే పెద్ద గిఫ్ట్ నేను ఇచ్చేది. అవునా? ఎస్, ఓకే. నా లైఫ్ టైం ఆయన ఉంటాడు. ఓకే. ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత అమ్మ నాన్న వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే ఒక విలేజ్ నుంచి వచ్చారు, మీరు బైక్ తీసుకొని షూట్స్ కోసం వచ్చాను అని చెప్పారు, ఇప్పుడు ఈ సాంగ్ హిట్ అయింది, ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తున్నారు, పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఆబ్వియస్లీ చాలా 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 హ్యాపీగా ఉన్నారు, చాలా పీస్ఫుల్ గా ఉన్నారు. అండ్ వాళ్ళ పడ్డ కష్టం ఇదంతా. వాళ్ళు చిన్నప్పుడు నన్ను ఏం చేస్తుంటారు అమ్మ నాన్న? స్టార్టింగ్ వాళ్ళు కూలీ, డాడీ మేస్త్రి, అమ్మ డాడీకి మాలియడానికి చేతి కింద ఉంటుండే డాడీకి. సో పూనా, ముంబై అట్లా వెళ్తుండే. సో ఇప్పుడు ప్రజెంట్ డాడీ ఫార్మింగ్ చేసుకుంటుండు అండ్ మమ్మీ హౌస్ వైఫ్. సో హౌస్ కూడా మా ఊర్లో విలేజ్ లో ఒక ఇల్లు సెట్ అయిపోయింది అండ్ అంతా ఇప్పుడు హ్యాపీ అంతా. ఫైనలీ హ్యాపీ. బిగ్ బాస్ హౌస్ కి వెళ్తున్నారు కదా, హౌస్ కి వెళ్ళిన తర్వాత మీరు బాగా ఎవరిని మిస్ అవుతారు ఎక్కువ? మిస్ అయితే ఏం అవ్వను అనుకుంటున్నా. హౌస్ లోకి కంపల్సరీ మీరు తీసుకెళ్లే ఒక వస్తువు ఏదైనా ఉందా, ఇది కంపల్సరీ నాకు కావాల్సిందే? అంటే తీసుకెళ్ళొచ్చు, బట్ అది తీసుకెళ్ళడానికి వీలవ్వదు హౌస్ లోకి. అవునా? సో ఇందాక రాము గారు ఫ్లోలో ఒక సీక్రెట్ చెప్పారు, ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అమ్మాయిలు ఉంటే ఇంప్రెస్ చేయడానికి సాంగ్స్ పాడేవాడిని అని చెప్పి. అలా రియల్ లైఫ్ లో ఎవరినైనా ఇంప్రెస్ చేయడానికి పాడారా? రియల్ లైఫ్ లో ఇంప్రెస్ అనేది ఏం లేదండి. అది లైక్ అది ఏదో సరదా కొద్ది చేసేది సీరియస్ అయిపోయింది అంతా. సరదా కొద్ది చేసేసి అంతా సీరియస్ అయిపోయి ఇక్కడ వరకు వచ్చేసారు. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. రాము గారు అంటే ఇప్పుడు అందరికి మంచి సింగరు, మంచి డాన్సరు, మంచి ఫేమ్ వచ్చేసింది, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా ఉన్నారు. ఇది ఒక్కటే తెలుసు, అసలు ప్రతి మనిషి వెనుక ఒక సాడ్ స్టోరీ ఉంటుంది, కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, చిన్నప్పటి నుంచి పెరిగిన ఎన్విరాన్మెంట్ ఒక విధంగా ఉంటుంది. అసలు మీ ఫ్యామిలీ గురించి, మీ రియల్ లైఫ్ స్ట్రగుల్స్ గురించి ఇప్పటి వరకు ఎవరికి తెలియని సీక్రెట్స్ ఏమైనా చెప్తారు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మాది మహబూబ్ నగర్ అండి. మహబూబ్ నగర్ భూత్పూర్ అని మాది, భూత్పూర్ గోప్లాపూర్ మాది విలేజ్. సో నేను చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా. గవర్నమెంట్ స్కూల్లోనే జెడ్పీహెచ్ఎస్ లో. మా మమ్మీ డాడీ వచ్చేసి కూలీలు, ముంబై, పూనా అట్లా వెళ్తుండే. సో మా మమ్మీ డాడీకి 5 మంది మొత్తం పిల్లలు. ఓ, మీ సిబ్లింగ్స్ 5 మెంబర్స్, మీరు పెద్ద? నేను లాస్ట్ అండి. మీరు లాస్ట్. ఓకే. మా మమ్మీ డాడీ కూలీ పని చేస్తుండే, లైక్ రోజుకి ఒక 500, అంటే మా మమ్మీకి మా డాడీకి కలిపి. ఓకే, ఇద్దరికి కలిపి డైలీ 500, 5 మంది పిల్లలు. అంటే ఇంకా మా డాడీ చిన్నప్పటి నుంచి దాన్ని ఏమంటారు, జీతం ఉంటుండే. మా విలేజ్ లో రెడ్డిస్ దగ్గర జీతం ఉంటుండే, లైక్ గొర్రెలు అంటారు, ఐడియా ఉంది, షిప్. సో వాటిని కాయడానికి కాపరిగా, గొర్రెల కాపరిగా. సో అట్లా చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డాడు. ఆయన స్టోరీ చెప్పుకుంటా విరిగిండు, అదే ప్లస్ నాకు. నేను ఇట్లా చేసా చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మా డాడీ నడవాలి అంటే కొంచెం ఇబ్బందిగా నడుస్తాడు, ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కదా ఆ కాళ్ళకి, ఇప్పటికీ కాయలు ఉంటాయి చుకున్నవి. దాదాపు కాళ్ళకి, దాదాపు ఒక కాలికి ఒక 5-6 అట్లుంటాయి. డైలీ పని చేసి వచ్చినప్పుడల్లా అరే మేము ఇట్లా చేసినాం రా, మేము ఇంత కష్టపడ్డాము, మిమ్మల్ని సాకడానికి ఇంత 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 చేసాము. అండ్ మా మమ్మీ పూణేలో, మా మమ్మీ కూడా సేమ్, లైక్ చిన్నప్పుడు మమ్మీ కూడా చదువుకోలేదు, వీళ్ళిద్దరు చదువుకోలేదు. అమ్మకు మ్యారేజ్ కాకముందు వాళ్ళ ఇంట్లో ఫుల్ అందరికి హెల్ప్ చేసింది. వాళ్ళ డాడీ ఎక్కడ తీసుకెళ్తే అక్కడ పని చేయడము, కట్టెలు మోయడము. అంటే మా తాత, మా అమ్మ వాళ్ళ డాడీ కట్టెలు కొట్టి అమ్మడానికి అని చెప్పి, అవి ఒక్కొక్కటి ఒక 40 to 50 kgs ఉంటాయి కట్టెలు. ఆ బరువులు మా తాత మోస్తూ
మా మమ్మీకి ఒక మినిమం ఒక 20 to 30 kgs. అండ్ మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీలో ఒక 2-3 వాళ్ళు డైలీ కట్టెలు కొట్టుకొని మహబూబ్నగర్లో అమ్మాలి. అడవిలో కొట్టుకొచ్చి మహబూబ్నగర్కి తీసుకురావడానికి జస్ట్ నెత్తిపైన హెడ్ పైన మోసుకుంటూ తీసుకొని రావాలి, ఒక 5 to 6 kilometers నడుచుకుంటూ. సో అట్లా మా అమ్మ అక్కడ కష్టపడి చిన్నప్పుడే పెళ్లి అయిపోయింది మా డాడీకి మా మమ్మీకి. చిన్నతనంలోనే పెళ్లి అయిపోయింది. ఒక 14 years మమ్మీకి, డాడీకి ఒక 16 years ఏమో. చైల్డ్ మ్యారేజ్ టైప్. అప్పట్లో అట్లనే జరుగుతుండే అనమాట. ఇంకా మా బంజారా కమ్యూనిటీలో అయితే ఇంకా తొందరనే అవుతుంటది ఇంకా. సో అట్లా అయిపోయింది. వాళ్ళు అయిపోయిన తర్వాత అయిపోయిన 1 month కూడా ఇంట్లో లేరు మా మమ్మీ డాడీ. వాళ్ళిద్దరిని గుంపు పనికి పంపించేసారు. గుంపు అంటే లైక్ ఒక 50-60 మంది కూలీలు ఉంటారు కదా, వాళ్ళని ట్రాక్టర్లలో, లారీలలో ఒక గ్యాంగ్ కి ఒక పెద్ద ఉంటాడు, లైక్ వాళ్ళని ఏమంటారు, మేస్త్రి అంటారు కదా. ఈ గుంపు మొత్తాన్ని తీసుకొని వరంగల్ లేదంటే అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ తీసుకెళ్లి మన్ను ఊపియడము. అప్పుడు 25 రూపాయలంట, 25 rupees పర్ డే మా డాడీకి. మమ్మీకి 15 rupees ఎంతనో. సో అట్లా అవి కూడా కష్టపడి ఫ్యామిలీకి పెట్టడం. వాళ్ళ మా ఇద్దరు సెపరేట్ గా వర్క్ చేస్తూ ఆ డబ్బులు తీసుకొచ్చి ఫ్యామిలీకి ఇస్తారా? మా డాడీ వాళ్ళు కూడా సేమ్ మేము ఇలా ఉన్నాము, మా డాడీ వాళ్ళు కూడా అలాగే ఉంటుండే, లైక్ ఫ్యామిలీ మొత్తం అంత పెద్ద ఫ్యామిలీ. సో మా డాడీ కుటుంబం, మా డాడీ పెద్ద ఆ కుటుంబానికి. సో డాడీ మమ్మీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటుంటాయి. సో వాళ్ళకందరికి పెళ్లిళ్ళు చేసి వాళ్ళందరిని చూసుకొని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంది, మాకు చెప్తా వచ్చేది. ఇట్లా చేసినాం రా, ఇట్లా కష్టపడ్డాము. లైక్ మా జాగా ఉంటది కదా మా ఊర్లో, ఆ జాగా కోసం మా కండ్ల ముందరనే లైక్ ఒక 200 గజాలు మాది. ఆ ప్లేస్ కోసం మా విలేజ్ లో చాలా మంది కొట్లాడారు, మాకు కావాలి. ఇందిరమ్మ ఇచ్చింది అది ఆ టైంలో, ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఇచ్చారు. సో అట్లా ఫైట్ చేసినప్పుడు మా మమ్మీని మా కళ్ళ ముందే కొట్టారు. అంటే ఇవన్నీ చెప్పుకోవద్దు యాక్చువల్లీ బేసిక్ గా, బట్ ఇవన్నీ చూసుకుంటూ పెరిగా నేను. అండ్ మా డాడీకి అసలు లోక జ్ఞానం లేదు, చిన్నప్పటి నుంచి నేను అది గమనిస్తున్నా. అంటే ఎవరు పడితే వాళ్ళు కొంచెం చులకనగా మాట్లాడడం, అంటే చదువు రాదు కదా. అంటే మా డాడీకి ఇది చేస్తే కరెక్టా, ఇది చేస్తే రాంగా ఏం తెలియదు. ఏదైనా చేయాలంటే భయపడుతుండే మా డాడీ. ఏదైనా అడగాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, ఏదన్నా అంటే ఇప్పుడు ఎవరైనా చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇట్లా నిలబడుతుండే. సో అదంతా చూసుకుంటూ వచ్చా నేను. మా పెద్దన్నయ్య ఉంటుండే, మా పెద్దన్నయ్య కొంచెం ఆయన కొంచెం ఆ ఏజ్ లో తెలియనప్పుడు కొంచెం బయటికి వెళ్ళిపోయాడు. ఆయన ఎంజాయ్ లైఫ్ కి ఆయన చదువు మానేసి వెళ్ళిపోయాడు. సో ఆయనను వెతకడానికి వీళ్ళు పడ్డ కష్టాలు మా పేరెంట్స్. అండ్ వీళ్ళు ముంబై వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సర్లే ఇక్కడ అయితే మనకు రొటేషన్ లేదని చెప్పి బొంబాయి వెళ్ళిపోయారు. మమ్మల్ని అంటే లైక్ మా అక్క వాళ్ళందరూ తీసుకొని బొంబాయి వెళ్ళిపోయారు. ఇక సరే ఇక్కడ వీళ్ళుంటే చదువు పాడైపోతుంది. మా అక్క కొంచెం నాకు తెలిసి మా అక్క 6th class అనుకుంటా, 6th class ఆ టైంలో రిటర్న్ పంపించేసారు. అంటే తీసుకొచ్చి ఊర్లో ఇల్లు ఉంటది, ఇంట్లో వదిలేసారు నన్ను, అక్కని, చెల్లెల్ని, మా అన్నని. మా పెద్దన్న వెళ్ళిపోతుండే, ఉండకపోతుండే. సో అక్కనే ఇంకా డైలీ స్కూల్కి వెళ్ళి రావడం, లేదంటే చిన్నగా ఏదైనా పని చేసుకోవడము, కూరగాయలు అమ్మడము, అదంతా చేసుకుంటూ మమ్మల్ని స్కూల్లో ఏదైనా ఒక 1 rupee 2 rupees కావాలంటే మా అక్కనే ఇస్తుండే. సో అట్లా మమ్మల్ని ఫుడ్ చేసి పెట్టడం, వంట అదంతా మొత్తం మా అక్క చూసుకుంటుండే. వీళ్ళేమో పూణే. ఎప్పుడన్నా మాకు కాల్ మాట్లాడాలి అంటే ఎస్టీడీ ఉంటుండే అప్పుడు. సో ఆ ఎస్టీడీ మాట్లాడాలంటే 10 minutes మా అంతమందితో. సో వాళ్ళు అక్కడ నుంచి కాల్ చేస్తుండే 1 month ఒకసారి. ఎందుకంటే డబ్బులు సేవ్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలంతా ఎక్కడ ఉండేవారు? విలేజ్ లో. మీ కేరింగ్ అంతా ఎవరు చూసేవారు? అక్క, పెద్దక్క. సో అట్లా ఇయర్లీ అది గడిచిపోతున్నాయి. ఇక నాకు అదంతా చూసిన నేను, అంటే మా డాడీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు
మా మమ్మీ మా డాడీ ఊర్లోకి వచ్చినప్పుడు ఎవరు కూడా కొంచెం లైక్ ఎట్లనో చూస్తుండే, అంటే ఎవరు పట్టించుకోనట్టు, ఏం అసలు మాకు సంబంధం లేదు అన్నట్టుగా చేస్తుండే. సో అట్లా మా డాడీని కొంచెం నాకు మెయిన్గా నా మైండ్లో అంతా రన్ అవుతుంది, ఎందుకు ఇట్లా అంటే సరే మా డాడీ చదువుకోకపోవచ్చు కానీ ఆయన ఒక మనిషే కదా, అట్లా విలేజ్ లో చుట్టుపక్కల వాళ్ళు మా పక్కింటి వాళ్ళు వాళ్ళంతా కొంచెం చులకనగా చూస్తుండే అనమాట. అంటే మా డాడీకి తెలియదు కాబట్టి ఏదైనా మాట్లాడినా సరేలే ఆయన తెలియదు కదా అన్నట్టుగా పట్టించుకోకుండా ఉండదు, అది ఇంకా ఇదైతుండే, హట్టింగ్ అనిపిస్తుండే. సో నేను అనుకున్నా, సో అసలు ఏదన్నా నేను ఏదైనా అయితాను అంటే అది మా డాడీ కోసమే కావాలి. నేను చదువుకున్నా ఇంకేం చేసినా సరే నేను పెద్దగా అయిన తర్వాత మా డాడీని చూస్తే నమస్తే పెట్టాలి అంతే. సో ఆ టార్గెట్ పెట్టుకున్నా నేను ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఏది ఉన్నా కానీ ఆయన మా మనసులో పెట్టుకుని నేను నా స్కూల్ స్టడీస్ కానివ్వండి, నేను ఎక్కడికన్నా అది చేయడం. సో అట్లా నాకు చిన్నప్పుడే కొంచెం నాకు పాటల మీద కొంచెం ఇష్టం ఉంటుండే, డాన్స్ చేయడం ఊకే. మా పండుగలైనా కానీ ఇంకేదైనా అయినా కానీ మేమందరం కలిసి డాన్స్ చేయడం అలా జరుగుతూ అలా 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 నేను కొంచెం మా ఇంట్లో హుషారనమాట, కొంచెం యాక్టివ్ ఉంటుండే. సో అట్లా కొంచెం బాగా సపోర్ట్ చేసేది మమ్మీ డాడీ. నాకు ఎక్కడికైనా పంపించాలంటే కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతుండే, ఒక్కొక్క లైక్ అంటే అప్పు, అంటే ఇంతమంది ఫ్యామిలీని సాకాలి వాళ్ళు, ఇంతమందిని చూసుకోవాలి, అండ్ మాకు బట్టల నుంచి వెళ్ళి అంటే మా పిల్లలు పక్కింటి వాళ్ళ ఫేస్ చూడొద్దు, అంటే వాళ్ళు ఏదైనా చేసుకొని తింటున్నా అండ్ వాళ్ళు ఏదైనా కొత్త బట్టలు వేసుకున్నా మాకు ఇది లేదు అనే లోటు లేకుండా పెంచారు మమ్మల్ని. ఓకే, వాళ్ళంతా కష్టపడుతూ మా మమ్మీకి కట్ చేస్తే మా పెద్దన్నకి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆయన భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. మా మమ్మీ మా డాడీ మళ్ళీ వాళ్ళ అప్పు తీర్చడానికి మళ్ళీ వీళ్ళు పూణె వెళ్ళిపోయారు మమ్మల్ని వదిలిపెట్టి. ఇంకా మేము అలాగా స్కూల్ మా తర్వాత మా అక్కకి నర్సింగ్ చేపియడము, ఇదంతా నడుస్తున్న టైంలో మా అమ్మకి ఒక ఆపరేషన్ జరిగింది. అంటే లైక్ ఇంచుమించు డెత్ ఆ సిచ్యువేషన్ ఉండే, చనిపోయే సిచ్యువేషన్ మా మమ్మీ. సో అక్కడ నుంచి మళ్ళీ పూణె వెళ్ళిపోయింది. అంటే అప్పు వాళ్ళు సతాయిస్తున్నారు ఊకే, ఇంకా మా డాడీ ఒక్కడు ఉండలేడు. సో అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మా జస్ట్ చేసి పెట్టడానికని వెళ్ళింది, కట్ చేసి మేము హాలిడేస్ అని చెప్పి వెళ్ళాం. దాదాపు 5th floor ఎక్కుతుంది ఇటుకలు మోస్తూ. షాక్ అయిపోయినాం మేము, ఎందుకు అసలు ఇదంతా, ఇప్పుడు అప్పు తీర్చాలి, మమ్మల్ని చూసుకోవాలి, మా స్కూల్ ఫీజెస్ కథ కార్ఖానా ఇవన్నీ చూసుకోవాలి వాళ్ళు. ఈ అమ్మా ఏంది లైఫ్ మాది, ఎందుకు ఇదంతా మాకు. సో ఆ సిచ్యువేషన్ లోనే నేను పూణె వెళ్ళిపోయి, నేను వెళ్ళాను ఇంకా నేను మీతోటే ఉంటా, పని చేసుకుంటా అని చెప్పి. మాకు అప్పులు ఎక్కువైపోతుంది, అంటే లైక్ అసలు అది అంటే దేనికోసం అంటే పొలం ఉండాలి మా పేర్ల మీద, అంటే మాకు ఫ్యూచర్ లో మాకేం సంపాదించి పెట్టారనే ఒక క్వశ్చన్ ఉండొద్దు అని చెప్పి మా మమ్మీ మా డాడీ పొలం ఉండాలి, ఒక ఎకరా పొలం కొన్నారు వాళ్ళు, అప్పు చేసినా సరే. పొలం కొన్న తర్వాత ఆ అప్పు తీర్చడం కోసం వెళ్ళిపోయారు. సో నేను రాను, నేను విలేజ్కి వెళ్ళాను, మీతోటే ఉంటాను, నేను అక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యా. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, లేదురా నీ భవిష్యత్ ఖరాబ్ అవుతుంది, ఏం అవసరం లేదు, మేము ఇంతనైనా కష్టపడి మేము చూసుకుంటాం, మీరు వెళ్ళిపోయింది అని చెప్తే ఇక సరే అనుకున్నాం. కానీ హాలిడేస్ లో నేను హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్ళిపోతుండే వాళ్ళ దగ్గరికి, పూణె వెళ్ళిపోతుండే. అక్కడ కొంచెం నేను నా దగ్గర నుంచి ఒక 100 రూపీస్ అయినా సరే వాళ్ళకి హెల్ప్ కావాలి, అది నా టార్గెట్. ఇక పొద్దున్న లేచి వెళ్ళిపోతుండే నేను కూడా, వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు పనికి వెళ్ళిపోతారు కదా, వాళ్ళకి చెప్పకుండా నేను బయటికి వెళ్ళిపోతుండే. అంటే ఏ రకంగా సరే సంపాదించాలి. నేనేం చేస్తుండేనంటే ఒక సంచి తీసుకుంటుండే, సంచి తీసుకొని నాకు ఏదైనా కనిపిస్తే బాటిల్స్ ఇంకా అవి ఉంటాయి కదా, అవి తీసుకొని నేను బ్యాగ్లు వేసుకొని చెత్త సామాన్లు ఉంటాయి అక్కడికి వెళ్ళి అమ్మేస్తుండే. అట్లా డైలీ నేను 150 అట్లా సంపాదించుకొని మా మమ్మీ మా డాడీకి తీసుకొచ్చి ఇస్తే, ఏడికి వెళ్తున్నారా ఈ పైసలు అంటుండే. పైసలు ఎడికి వెళ్ళేస్తున్నారా, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటుండే, డౌట్ పడుతుండే నా మీద. మమ్మీ నాయన ఇట్లా చేసిన ఎందుకురా నీకు అంటే డైలీ ఒక 10 to 20 కిలోమీటర్స్ తిరుగుతుండే నడుచుకుంటూ నేను.
ఎక్కడ వెళ్ళిపోతుండే. ఎక్కడ దొరికితే అక్కడ తీసుకుంటుండే, తీసుకొచ్చి అమ్మి నైట్ తీసుకొచ్చి అమౌంట్ ఇస్తుండే. అట్లా నేను 10,000 సంపాదించిన నా లైఫ్ లో ఫస్ట్ టైం. ఒక 10,000 మా ఇంట్లో. వాళ్ళు పాపం ఏడుస్తారో, వద్దురా ఎందుకురా నీకు, వాళ్ళు కష్టపడినా కానీ మిమ్మల్ని కష్టపెట్టాలి అనుకోలేదు ఎందుకు అని వాళ్ళు. లేదు మనం అందరం కలిసి చేస్తేనే మనం సెట్ అవుతాము, కొంచెం మీకు కూడా భారం తగ్గుతుంది అని చెప్పి ఇక నేను అప్పటి నుంచే కొంచెం నేను రెస్పాన్సిబిలిటీగా ఉండడము, మొబైల్ షాప్ లో పని చేయడము, చికెన్ సెంటర్ లో పని చేయడము విలేజ్ లో, ఇంకా చాలా అట్లా అట్లా కష్టపడుతూ నాకు ఒకరోజు స్కూల్లో నాకు అప్పటికి డాన్స్ బాగా పిచ్చి.